ఫ్యాషన్ నగరి పారిస్ ఆతిథ్యమిచ్చిన ఒలింపిక్ క్రీడలు పరిసమాప్తమయ్యాయి, విజయవంతమయ్యాయి. వ్యయ నియంత్రణ, భద్రత, మౌలిక సదుపాయాల వంటి అంశాల్లో తాజా క్రీడలు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాయి. రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ నిర్వహించబోయే దేశాలకు ఇవి దిశానిర్దేశం చేస్తాయి. కొత్త స్టేడియాలు నిర్మించడం, ఆర్భాటపు ఖర్చులు చేయడం వంటి విషయాల్లో పారిస్ జాగరూకతతో వ్యవహరించింది. ఒలింపిక్స్ నిర్వహించిన దేశాలు ఆ తర్వాత అప్పుల కుప్పల్లా మారడం గతంలో చూశాం. ఈ తరహా అనుభవాలతో పారిస్ ముందుచూపు ప్రదర్శించింది. ఇక పతకాల పట్టికలో అగ్రస్థానం కోసం అమెరికాతో చైనా హోరాహోరీగా తలపడింది. ఈ పోరాటం నువ్వా నేనా అన్నట్టుగా చివరిదాకా సాగింది. ఆఖరి ఈవెంట్గా జరిగిన మహిళల బాస్కెట్బాల్ మ్యాచ్లో పసిడి పతకాన్ని గెలవడం ద్వారా అమెరికా ఊపిరి పీల్చుకుంది. ఇరు దేశాల స్వర్ణ పతకాలు 40-40తో సమమైన రజతాలు మొత్తం మెడల్స్తో అమెరికాదే పైచేయి. 126 పతకాలతో అది అగ్రస్థానంలో ఉంటే చైనా 91 మెడల్స్తో రెండో స్థానానికి పరిమితమైంది. జపాన్, ఆస్ట్రేలియా తర్వాతి స్థానాల్లో కొలువుతీరాయి. ఆతిథ్య ఫ్రాన్స్ అద్భుత ఆటతీరుతో 5వ స్థానం దక్కించుకుంది. ఇక తాజా క్రీడల్లో పలువురు ఆటగాళ్లు అమేయమైన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించారు. అమెరికా స్టార్లో నోవా లైల్స్, సిమోన్ బైల్స్, కేటీ లెడెకీ, స్వీడన్కు చెందిన డూంప్లాంటిస్, కెన్యా రన్నర్ కిప్చోగే, ఫ్రాన్స్కు చెందిన లియాన్ మర్చెంట్ తదితరులు పారిస్ను ఉర్రూతలూగించారు. పతకాల పట్టికలో భారత జట్టు ఏకంగా 71వ స్థానంలో నిలవడం అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. 117 మంది సభ్యుల భారీ బృందం కనీసం 2 అంకెల్లో పతకాలు తేకపోదా అని ఆశించిన వారిని టీమిండియా ఉసూరుమనిపించింది. ఖాయంగా పతకం కొట్టేస్తారని భావించిన ఆటగాళ్లు రిక్తహస్తాలతో వెనుతిరగడం క్రీడాభిమానికి మింగుడు పడని విషయం. నిస్సందేహంగా పతకాలు సాధిస్తారనుకున్న బాక్సర్లు నిఖత్ జరీన్, లవ్లీనా బోర్గోహాయ్, బ్యాడ్మింటన్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ జోడీ, వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను తీవ్రంగా నిరాశపరిచారు. గత క్రీడల ఛాంపియన్ నీరజ్ చోప్రాకు మళ్లీ పసిడి పతకం ఖాయమని భావించారంతా. అయితే పాకిస్తాన్ త్రోయర్ అర్షద్ నదీం నమ్మశక్యం కాని త్రో వేయడం నీరజ్ ఆశల్ని వమ్ము చేసింది. ఇక రెజ్లర్ వినేష్ ఫోగట్ సంగతి సరే, 100 గ్రాముల అదనపు బరువు ఒక పతకాన్ని దూరం చేసింది. ఆ బౌట్లో ఆమె తలపడి నెగ్గి ఉంటే భారత్కు స్వర్ణం వచ్చిపడేది. ఇలా అనూహ్య పరాజయాలతో పతకాలు చేజార్చుకున్న వారి సంగతి అదే. నాణానికి మరోవైపు స్వప్నిల్ కుషాలే వంటి ఆటగాళ్లు పతకాలతో అబ్బురపరిచారు. మనుభాకర్ వ్యక్తిగతంగా 1, సరబ్జోత్తో కలిసి మరో కాంస్యం సాధించగా, కుస్తీలో అమన్ సెహ్రావత్, పురుషుల హాకీ జట్టు కూడా పోడియంపై సగర్వంగా నిలిచారు. ఇక ఈసారి తెలుగు అథ్లెట్లు అంచనాలను అందుకోలేకపోయారు. ఈ ఒలింపిక్స్ సన్నాహాల కోసం భారత ప్రభుత్వం సుమారు 470 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అయినా ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోవడం బాధాకరం. మొత్తం 92 జట్లలో మనం 71వ స్థానంలో ఉన్నాం. 2008 నుంచి జరిగిన 5 ఒలింపిక్స్లోనూ మన జట్టు ఇంతగా దిగజారింది లేదు. 2008లో 50, 2012లో 55, 2016లో 67, 2020లో 48వ స్థానంతో భారత్ పర్వాలేదనిపించింది. మన ఆటగాళ్ల ప్రదర్శన ఎంతో బావున్నా పతకాలు రాకపోవడం బాధాకరమన్న వాదన ఒకటి వినిపిస్తోంది. ఒలింపిక్ పోటీల అంతిమ లక్ష్యం పతకాల సాధన తప్ప మరొకటి కాదు. అలాంటప్పుడు ఎంత అద్భుతంగా ఆడినా పతకం రాకపోతే ఏం ప్రయోజనం? మన వాళ్ల శ్రమను తక్కువ చేయడం కాదు, కాని అద్భుత ఆటకు పతక సాధనకు మధ్య ఉన్న సన్నటి గీతను దాటగలిగితే కనీసం మరో 6 డజను పతకాలు మనకు దఖలు పడేవి. ఏదేమైనా పారిస్ క్రీడల్లో భారత ఆటగాళ్ల ప్రదర్శన మాత్రం నిరుత్సాహకరమే. మిగతా ప్రపంచంతో పోలిస్తే మన క్రీడారంగం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందన్న వాస్తవం పారిస్ క్రీడల ద్వారా అవగతమవుతోంది. మరో 4 ఏళ్ల తర్వాత జరిగే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లోనైనా భారత్ 2 అంకెల స్కోరు సాధిస్తుందని ఆశిద్దాం.